ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ తర్వాత మీరు అందరూ చాలా మనుషుల్ని మీట్ అవుతుంటాం కదా ప్రొఫెషన్ వైజ్. ఏమవుతుందంటే కొందరు ఉంటారు రామ్ గారు, మాట్లాడంగానే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్పగలరు. ఒక 5-10 నిమిషాలు మాట్లాడగానే వాడు జెన్యూనా, దీంతో ఉంటే మనం మునుగుతామా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకొందరికి వెలగదు అది, ఆ విషయం అర్థమే కాదు. కొంతసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళతో ట్రావెల్ చేసి మునిగిన తర్వాత అరే నేను మునిగినా వాడితో ఉంటే అని రియలైజ్ అవుతారు. ఎట్లా గుర్తుపట్టాలి? వీడేమో ముందే గుర్తుపట్టేసి సేఫ్ జోన్లో ఉన్నాడు, వాడికేమో తెలీదు. సో ఎట్లా గుర్తుపట్టాలండి అట్లాంటి వాళ్ళని? ఏదో రకంగా సిగ్నల్స్ అయితే ఉంటాయి కదా, ఇస్తుంటారు కదా, వాళ్ళని గుర్తుపట్టి మనం ఎట్లా దూరంగా ఉండాలి అట్లాంటి వాళ్ళకి? జనరల్గా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎవరైనా అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, అదే నిజం అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళే మోసపోతారు. అయితే తప్పు లేదు అట్లా అనుకోవడం. నిజానికి ఒక సామెత ఉంది, ఏంటంటే మొదటిసారిగా చూసినప్పుడు వాళ్ళని మీరు ఎలా చూసారో వాళ్ళు అదే అని నమ్మండి అని. నమ్మండి అంతవరకు ఓకే. అంటే ఇప్పుడు నేను ట్రీట్ చేసేంత వరకు ఈజ్ అ జెంటిల్ మ్యాన్, చాలా బాగా మాట్లాడాడు, చాలా మంచివాడు, మీకు అనిపించిందా? అదే నమ్మండి. ఇది అంగయ్య ఉంటాడేమో, నిజమేనా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే, ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ దెమ్. మేబీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాకపోయినా మీ ట్రస్ట్ వల్ల అట్లాంటి వాళ్ళు అవ్వచ్చు, ఇది ఒక పార్ట్. బట్ ఎలా గుర్తించాలి ఒకవేళ మోసగాళ్ళని, జెన్యూన్ కాని వాళ్ళని ఎట్లా గుర్తించాలి అంటే 2 విషయాలు. నెంబర్ 1 కన్సిస్టెన్సీ. ఈరోజు అతను ఎలా మాట్లాడాడో నెల రోజుల తర్వాత, 3 నెలల తర్వాత ఎప్పుడు కలిసినా అలాగే మాట్లాడుతున్నాడా, నాతోనే అట్లా మాట్లాడుతున్నాడా, ఇతరులతో కలిసినప్పుడు కూడా అది అతని న్యాచురల్ బిహేవియరా లేదా అనే కన్సిస్టెన్సీని చూడాలి. నిరంతరంగా అతని ప్రవర్తన అలాగే ఉందా అనేది అబ్జర్వేషన్ చేయాలి, ఒకటి. రెండోది, ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అతను మీకు అందుబాటులో ఉన్నాడా. ఇప్పుడు అందరూ బాగుంటారు, మీకు కష్టం వచ్చింది అన్నప్పుడే ఫోన్ ఎత్తాడు. ఈ కష్టం వచ్చిందని తెలిసిన తర్వాత నేను అవాయిడ్ చేస్తాను. సో మీరు ఈ 2 టెస్ట్ చేసినప్పుడు ఈజ్ హీ కన్సిస్టెంట్ ఆర్ ఈజ్ హీ విత్ యూ ఇన్ ట్రబుల్ టైమ్స్. సో ఆ ట్రబుల్ టైమ్స్లో ఉన్నాడు, అతను ఎప్పుడు అట్లే ఉంటాడు, చాలా జెన్యూన్ అనిపించినప్పుడు నమ్మడానికి మీకేం అడ్డం లేదా? కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మీ ఎమోషన్, మీ మనీ పెద్ద స్టేక్ హోల్డర్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడడం మంచిది. సాధారణంగా రిలేషన్షిప్లో అవతల వాళ్ళు జెన్యూనిటీని కొలవాలంటే కన్సిస్టెన్సీ అండ్ బీయింగ్ విత్ యూ ఇన్ ఏ టఫ్ టైమ్స్ అనేది చూడాలి. ఇవి చెక్ చేస్తే మీరు కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు. మోసపోయేంత వరకు, ప్రతిసారి చేతులు కాలేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇది చాలా టైం పడుతుంది కదా తెలుసుకోవాలంటే. బట్ కొందరికి ఏమైనా ఇన్స్టింక్ట్ ఉంటుందా మరి? ఇన్స్టింక్ట్ ఉంటుందా అంటే ఇది పెద్ద మనం డిస్కషన్ చాలా చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఇన్స్టింక్ట్ కూడా మీ అనుభవం బట్టి ఇన్స్టింక్ట్ వస్తుంది. 10 మంది నేను దొంగల్ని కలిశాను, 11 వ్యక్తిని కలిశాను, నా దృష్టి ఎట్లుంటుంది? నాకు అప్పుడు కలిగిన అనుభవము, ఆ ఫీలింగ్, అనుభూతి ఏదైతే ఉందో ఇన్స్టింక్ట్, అది నిజం అనుకునే అవకాశం ఉంది, అది ఇన్స్టింక్ట్ అనుకునే అవకాశం ఉంది. సో ఇన్స్టింక్ట్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పోజ్ అయిన నేను ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను అన్నది ఎందుకంటే అది ఇన్స్టింక్ట్ అని అనుకుంటా. సో మీ ఇన్స్టింక్ట్కి బయాస్డ్ ఒపీనియన్ అయి ఉండొచ్చు. సో దానికంటే మెజర్ చేయండి, టైం తీసుకొని. అంటే జనరలీ నేను ఎట్లా జడ్జ్ చేస్తా అంటే జెన్యూనా కాదని చెప్పే మాటల్లో ఎంత క్లారిటీ ఉంది, ఎంత డెప్త్ ఉందనే దాన్ని బట్టి నేను యాక్చువల్లీ ఆలోచిస్తాను ఇతనితో టైం స్పెండ్ చేయొచ్చా, జెన్యూన్ అయినా ఇతను అని. బట్ అది కూడా అప్పుడప్పుడు వాళ్ళు దే డోంట్ వాంట్ టు రివీల్ దెమ్సెల్స్ అని అట్లా కూడా ఉండొచ్చుగా. బట్ ఇప్పుడు ఒక దొంగ మోసం చేయడంలో ఎక్స్పర్ట్ అయినప్పుడు మీకు తెలియని విషయాలని స్పష్టంగా అబద్ధాలు చెప్తాడు, చాలా క్లియర్గా. ఎందుకంటే ఏ అబద్ధాలు ఎంత స్పష్టంగా చెప్పాలో ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఆ విషయంలో మోసం చేయడం అతనికి తెలుసు కాబట్టి.
ఇంటరాగేట్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్లు నేరాన్ని బయటికి చెప్పకూడదని అనుకున్నప్పుడు స్పష్టంగా ఇతని వివరాలు చెప్తాడు తప్ప చెప్పాల్సినవి దాచి చెప్పొచ్చు. కాబట్టి ప్రతిదానికి ఒక ఛాలెంజ్ ఉంది. టైం విల్ టెల్. అవేమి ఇన్స్టింక్ట్స్ ఏం కాదు. యూ కెన్ అబ్జర్వ్. ఎందుకు ఇన్స్టింక్ట్స్? అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి, క్రియేట్ ఏ సిచ్యువేషన్. మీకు అంత అవసరం అని అనుకున్నప్పుడు క్రియేట్ ఏ సిచ్యువేషన్. అందుకే మీకు ఆర్గనైజేషన్స్లో ఒక ఎంప్లాయీని హైర్ చేస్తున్నప్పుడు దెర్ ఈజ్ అ ఇంటర్వ్యూ కాల్డ్ సిబిఐ, కాంపిటెన్సీ బేస్డ్ ఇంటర్వ్యూస్. నా ఇంటర్వ్యూ ఏంటంటే మీకు ఏదైనా తెలుసు అని అనుకుంటే ఎంత తెలుసో చెక్ చేసే ఇంటర్వ్యూ అది. అట్లాగే ఇంకో ఇంటర్వ్యూలో అడుగుతారు మీరేంటంటే ఐఎమ్ ఏ ఫాస్ట్ లెర్నర్, ఐఎమ్ ఏ టీమ్ వర్క్, ఐ వర్క్ ఇన్ ఎ టీమ్, ఐఎమ్ ఏ వెరీ గుడ్ టీమ్ ప్లేయర్, ఇవన్నీ చెప్తాడు. అప్పుడు దే విల్ త్రో ఏ సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు తేల్లా నువ్వేం చేస్తావు అన్నప్పుడు నేనేదో రైట్ ఆన్సర్ ఇచ్చానని అనుకుంటావు. అలా చేసినప్పుడు మరి ఈ పరిస్థితిలో ఇట్లా వస్తే ఎలా రియాక్ట్ అవుతావు అంటే నీ ఒరిజినాలిటీ తెలుస్తుంది. సో దెర్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. అవతల వాళ్ళ మనసు తెలుసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇంటరాక్ట్ అయినప్పుడు, ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, దగ్గరగా చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మీకు ఆ ఇంటెన్షన్ ఉండాలి, నేను తెలుసుకోవాలి అని.